అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఇవాళ స్పెషల్ ఏంటంటే మా హిరాన్ష్ బర్త్డే సందర్భంగా అమ్మ కూడా ఉన్నారు కదా, ఇప్పటి వరకు ఎక్కడికి తీసుకువెళ్ళలేదని ఒక చిన్న వన్ డే ట్రిప్ అనమాట. అయితే మరి మాతో పాటు మీరు కూడా చూసేద్దరు, వచ్చేయండి. ఫస్ట్ అయితే మేము సిటీ నుండి 21 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హ్యాలెట్ కర్వ్ కన్జర్వేషన్ పార్క్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ మేము చూసినప్పుడైతే అక్కడ ఎవ్వరూ లేరు. ఏంటి మేము ఇక్కడికి వచ్చామా అని కూడా అనుకున్నాము. అంటే లైక్ అది ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు అక్కడ బోర్డ్స్లో కూడా పెట్టారనమాట. ఇదేంటంటే హైకింగ్ చేయటానికి మంచి స్పాట్ అనమాట. కానీ ద వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ విపరీతమైన ఈగలు తిరుగుతూనే ఉన్నాయి. అది మాత్రం వర్స్ట్ ఎక్స్పీరియన్స్. మేమైతే తిరిగి కూడా వెళ్ళిపోదామని అనిపించింది. కాకపోతే మా శ్రీవారు అసలు ఏముందో చూద్దాం పదా అని ఇంకా లోపలికి వాక్ చేయించారు. ఒక్క సర్టెన్ పాయింట్ దగ్గరికి రాగానే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఆ క్లైమేటే కానీ, ఆ పక్కన బీచే కానీ, లిటరల్లీ నాకు బీచ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మేము అలా వాక్కి వెళ్ళామన్నమాట. మేము తిరిగి వచ్చేసేటప్పుడు చాలామంది ఫారినర్స్ వాకింగ్కి వచ్చారు. ఇదేంటంటే మంచిగా కపుల్స్ ఎవరికైనా మంచిగా వాకింగ్ చెయ్యాలి, కొంచెం మనకి టైం ఇవ్వాలి అన్నప్పుడు ఇలాంటి స్పాట్కి వచ్చి వాకింగ్ చేసుకుంటూ కొంచెం మాట్లాడుకుంటూ కొంచెం టైం అనేది స్పెండ్ చేయొచ్చు. మీకు కూడా కనపడుతుంది కదా, అక్కడ ఇంకో కొండ ఉంది కదా, ఇది మొత్తం బ్రాడ్ వాక్ 7.2 కిలోమీటర్స్ అనమాట. మేము అంత వాకింగ్ చేయలేదు, అలా చూసుకొని ఇంక మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాం. సో మేము అలాగా ట్రావెల్ చేస్తున్నప్పుడు మాకు అయితే క్లైమేట్ కూడా చాలా బాగా హ్యాపీగా మాకు సహకరించింది. అలా డ్రైవ్లో మాకు క్యాంగరూస్ కూడా కనబడ్డాయి. ఆస్ట్రేలియా క్యాంగరూస్కి ఫేమస్ కదా, సో చక్కగా అమ్మ క్యాంగరూస్ కూడా చూశారు. అలాగే మా బొడ్డోడైతే ఫుల్ దిల్కుష్, అసలు మంచిగా ఆడికి తిరగడం అంటే చాలా హ్యాపీ అనమాట. సో అలాగే మీకు ఆ క్లైమేట్ కూడా తెలుస్తుంది కదా, మంచి వెల్కమింగ్గా. అలాగే నేచర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో మొత్తానికి మేమైతే అసలు సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ అలాగే మీ అందరికీ కూడా ఇలాగ చెట్లు రెండు కలిసి ఉంటే ఒక మంచి ఫీల్ వస్తుందా? నాకైతే చాలా మంచి ఫీల్ వస్తుంది, నాకు బాగా ఇష్టం కూడా. అండ్ ఇంకో విషయం, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా. సెకండ్ డెస్టినేషన్ వచ్చేసి హిండమాష్ వాటర్ ఫాల్స్. నేను ఎప్పుడో మా శ్రీవారిని వాటర్ ఫాల్స్ తీసుకెళ్ళండి అని అడిగాను. అది మొత్తానికి మా అమ్మ వచ్చినప్పుడే ఆ వాటర్ ఫాల్స్ సెట్ అయింది. అది కానీ చాలా స్టీప్ ఎక్కువ ఉందన్నమాట, చాలా లోతు ఉంది. మీకు తెలుస్తుంది కదా, మా అమ్మ ఏమో మధ్యలో ఆకులు తెంపుకొని అది ఏ చెట్టు అని వాసన చూసుకొని ఆవిడ సూపర్గా ఎంజాయ్ చేసేసారు. అలాగే మా బొడ్డోడేమో చెట్ల మీద కొట్టుకుంటూ వాడిని దింపితే ఆడు పరిగెత్తేస్తున్నాడు చూసారా. అందుకే ఇంకా మా శ్రీవారే చక్క వాడిని ఎత్తుకొని చూపించారు. ఆ వాటర్ ఫాల్స్ అనేది కూడా మంచి ఫీలింగ్ వచ్చింది, మంచి సౌండ్, ఆ నీళ్లు పడుతున్న సౌండ్ చాలా మనం నేచర్కి దగ్గరగా ఉన్నాము అనే ఫీలింగ్ బాగా వచ్చింది. కాకపోతే చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి, ఎందుకంటే పిల్లలు కొంచెం స్టెప్ అటు ఇటు వేసినా అది లోయలాగా ఉండి కింద పడిపోతాం అనమాట. సో నేను అన్నాను, ఏమండి నేను మిమ్మల్ని తీస్తున్నాను, నన్ను కూడా వీడియో తీయండి అని నేను కొంచెం వీడియోస్ తీయించుకున్నాను. అలాగే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిన వాటర్ ఫాల్స్ చూసి. నెక్స్ట్ వచ్చే డెస్టినేషన్ ఏంటంటే విక్టర్ హార్బర్. మీకు అక్కడ తెలుస్తుంది కదా, ఒక హైట్ నుండి సముద్రం, అసలు ఆ వ్యూ అయితే సూపర్గా ఉంది. అండ్ మేమైతే విక్టర్ హార్బర్ దగ్గర కొన్ని స్పాట్స్ ఉన్నాయన్నమాట. మేము మెయిన్ ఒకదానికని వెళ్ళాము, కాకపోతే దానికంటే ముందే ఎగ్జిబిషన్ ఉంది అని నేను అడిగాను శ్రీవారిని, ఏమండి మనం జైంట్ వీల్ ఎక్కుదాము అని. ఆ జైంట్ వీల్ చక్క బీచ్ పక్కన అలా తిరుగుతుంటే ఆ బీచ్ గాలి తగులుతూ అసలు ఎంత బాగుందంటే మామూలుగా లేదా ఎక్స్పీరియన్స్. కానీ ఏ మాటగా ఆ మాట, మన విజయవాడలో ఉన్న జైంట్ వీల్ అయితే ఇంకొంచెం ఫాస్ట్గా ఇంకొంచెం పెద్దది ఉంటుంది అనమాట, మంచి ఫీల్ వస్తుంది. బట్ ఇదేంటంటే బీచ్ పక్కన ఆ ఫీల్ కూడా బాగుంది, చాలా నిదానంగానే వెళ్తుంది, ఎందుకంటే పిల్లలు కూడా భయపడరు బేసికల్లీ. కానీ మా బుడ్డోడు కూడా చక్కగా కూర్చొని భలే చూస్తున్నాడు చూసారా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే అమ్మతో మేమందరం వెళ్ళాము, అమ్మకి ఏదో ఒకటి చూపిస్తున్నాము అనే ఇది కూడా చాలా హ్యాపీ, మంచి ఫీలింగ్ అనిపించింది. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆవిడ కూడా నేచర్ అంటే బేసికల్లీ మన పేరెంట్స్ అందరికీ నేచర్ అంటే మంచి ఇష్టం ఎక్కువ ఉంటుంది కదా. సో మా అమ్మ నేను అన్నాను, అసలు అమ్మతో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేవు, సో నేను అమ్మ పక్కన కూర్చుంటాను, బొడ్డోని మీరే చూసుకోండి అని ఆయనకి ఇచ్చేసా. అక్కడ మీకు కనబడుతుంది కదా డబల్ డెక్కర్ బస్ అని, కానీ దాని పేరు బస్సు కాదు, అది అలా కనబడుతుంది, కానీ దానికి ఇంకో పేరు ఉంది, ఏంటంటే హార్స్ డ్రాన్ ట్రామ్. సో మీకు పేరు బట్టే అర్థమవుతుంది అది ఒక హార్సే రైడ్ చేస్తుంది అని. సో ఈ
డబల్ డెక్కర్ దాంట్లో కిందంతా వుడెన్తో కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. నేను అన్నాను మా శ్రీవారితో, ఏమండి వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మనం కింద కూర్చుందాం, ప్రస్తుతానికి పైకి ఎక్కుదామని. హిరాన్షన్ కూడా వాడికి మంచి ఫీలింగ్ రావాలని వాడిని ఏమి ఎత్తుకోకుండా వాడంతట వాడే మెట్లెక్కి ఎక్స్పీరియన్స్ చేయాలని మేము వాడిని వదిలితే వాడు చక్కగా ఎక్కి మంచిగా ఎంజాయ్ చేశాడు. అయితే ఇక్కడ ఈ హార్స్ డ్రాన్ ట్రామ్ అనేది ఎప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారంటే 2018లో స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే అక్కడ మీకు ఒక ఐలాండ్ కనపడుతుంది కదా, దాన్ని గ్రెనైట్ ఐలాండ్ అంటారు. ఆ గ్రెనైట్ ఐలాండ్ అనేది మామూలుగా అయితే 1864లోనే ఆస్ట్రేలియన్ రైల్వే వాళ్ళు వచ్చి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్ట్ చేశారనమాట ఆ దరిదాపుల్లో. దాని తర్వాత ఇక్కడికి అంటే లైక్ ఈ గ్రెనైట్ ఐలాండ్కి అందరూ రాకపోకలు ఉంటున్నాయి, టూరిస్టులు కూడా పెరుగుతున్నారని వాళ్ళు 1867లో ఒక పియర్ అనేది ఎక్స్టెండ్ చేశారు గ్రెనైట్ ఐలాండ్కి. అలా 2018లో వీళ్ళు ఇంకా ఎక్కువ టూరిస్టులు పెరుగుతున్నారు, లైక్ మంచి రాబడి వస్తుంది గవర్నమెంట్కి అని వాళ్ళు హార్స్ డ్రాన్ ట్రామ్ని లైక్ హార్స్ తీసుకెళ్తుంది అనమాట. అది ఆల్మోస్ట్ 3.1 కిలోమీటర్స్ అనమాట. మనం నడుచుకొని వెళ్ళొచ్చు, లేదు మనకి ట్రామ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అన్నా కూడా మంచి ఫీల్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా అవ్వాలి అంటే జస్ట్ 1 వేకి ఒకళ్ళు టికెట్ తీసుకుంటారు, లేదంటే కొంతమంది అయితే 2 వేస్కి తీసుకుంటారు, లేదు మేము నడమలేము అంటే. మేమైతే ఫస్ట్ టైం కాబట్టి అమ్మకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మేమైతే హార్స్ డ్రాన్ ట్రామ్లోనే వెళ్ళాం. అయితే మీరు అనుకోవచ్చు ఏంటి ఒక్క హార్సే ఇంతమందిని పొద్దున్నండి సాయంత్రం వరకు తీసుకువెళ్తుందా అని. లేదు, పక్కన ఆల్రెడీ ఒక షెడ్లో ఒక 6 హార్సెస్ ఉంటాయన్నమాట. సో ఇదేంటంటే ఒక 2-3 అవర్స్కి వీళ్ళు హార్స్ని మారుస్తూ ఉంటారు. ఒక్క హార్స్ వల్ల మొత్తం అంతా అవ్వదు, దానికి ఫుడ్ పెట్టి అంతా వాళ్ళు బాగానే చూస్తున్నారు. అయితే మా బుడ్డోడైతే ట్రామ్లో అయితే సూపర్గా ఎంజాయ్ చేశాడు. వాడికి హార్స్ చూపిస్తూ మొత్తానికి వాడిని ఎక్కడికి దిగకుండా బాగానే మేనేజ్ చేసాం. వాళ్ళైతే మమ్మల్ని దింపేసిన తర్వాత మాకు ఒక 1.5 అవర్ ఇచ్చారనమాట. సో ఈ లోపల ఆ గ్రెనైట్ ఐలాండ్ మొత్తం మీరు వాక్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ మీకు మ్యాప్ కనబడుతుంది కదా అలాగా. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పక్కనే బీచ్ ఉంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు అయితే నేను అడిలేడ్లో సముద్రం యొక్క అలలు చాలా నెమ్మదిగా ఉంటాయి, చాలా కామ్గా ఉంటాయి. ఇక్కడ వైజాగ్లో కానీ చెన్నైలో కానీ అలాగే బందర్, బాపట్ల మనకి ఎక్కడ బీచ్ ఉంటే మన ఇండియాలో అక్కడ ఆటుపోట్లు అనేది బాగా ఎక్కువ ఉంటుంది, అంటే అలలు బాగా ఎక్కువ వస్తాయి కదా. నేను వచ్చిన ఈ 2 ఇయర్స్లో కూడా ఎప్పుడు కూడా అడిలేడ్లో ఉన్న అలలు చాలా నెమ్మదిగా, అంత ఆటుపోట్లు అయితే ఉండవు. బేసికల్లీ ఇక్కడ అందరూ అందుకనే బీచ్ అంటే చాలు అందరూ చాలామంది వచ్చేసి చక్కగా స్విమ్మింగే కానీ అక్కడ అన్నీ చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ చూసారా మేము అలాగా పైకి ఎక్కుతూ చక్కగా ఆ కొండ మీదకి వెళ్ళాము. అసలు ఆ వ్యూ అయితే ఎంత బాగుందో మీకు అక్కడ కనపడుతుంది. ఆ ఆటుపోట్లు అలలకి ఎంత నురుగొస్తుందో అంటే దాన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది. అయితే మేము ఇంకా అలా పైకి వెళ్ళిన తర్వాత మా బుడ్డోడేమో మాట్లాడితే రాళ్ళు ఎక్కేస్తున్నాడు. ఒరే ఆగరా ఎక్కడ పడిపోతావా అనేది మా భయం ఉంటుంది కదా, పిల్లలేమో ఆగరు, ఈడేమో ఎక్కేస్తున్నాడు. కానీ ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను ఫీల్ అవుతాను హిరాన్ష్కి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లోడు ఏం తెలియకపోవచ్చు, కానీ ఈ వీడియో ఒక 10 ఇయర్స్ తర్వాత చూస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని నేను అనుకుంటున్నాను. మాకు కూడా వాడిని తీసుకొని వెళ్ళటం అనేది మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, మేము ఎంజాయ్ చేసాం. ఇది క్రొకడైల్లా ఉంది కదా, కానీ కాదు, అది లిజర్డ్ అనమాట. ఇంకా అలా మేము అవన్నీ చూసుకొని ఇవి కొంచెం ఏంటంటే అక్కడ ఒక్కొక్క రకమైన జంతువుల్లాగా అంటే చిన్న చిన్న లిజర్డ్స్ అలాంటివన్నీ చాలా ఉన్నాయి. అమ్మో పిల్లలతో కొంచెం కష్టమని మేము అక్కడక్కడే ఉన్నామన్నమాట. హిరాన్ష్తో నేను కానీ ఇంకా మా శ్రీవారు కానీ భలే ఆడుకున్నాము. మీకు రాగా కూడా పెడతాను చూడండి. అది జుట్టులోనే తెలుస్తుంది మొత్తం అంతా.
దాని తర్వాత హిరాన్ష్ని వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చేసి నేను మా శ్రీవారు మాత్రమే అలలు బాగా వస్తున్నాయని ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. అయితే నేను చూసినప్పుడైతే అల ఒకటైతే ఇలాగొచ్చి ఎంత పెద్దగా లేచిందో, కరెక్ట్గా ఏమంటే వీడియో తీయండి అన్నప్పుడు మాత్రం చాలా చిన్నగా లేచాయి. ఇంకా ట్రామ్ వచ్చేసిందని ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మేము కిందే కూర్చున్నాం, అది కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అక్కడంతా బాగుంది, బాగా ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఒక లుక్అవుట్ పాయింట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. దాని పేరు వచ్చేసరికి క్లెనిగ్స్ హిల్ లుక్అవుట్ పాయింట్. ఆ లుక్అవుట్ పాయింట్ నుండి పెనోరమిక్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అలాగే అక్కడ మా అమ్మ చూస్తున్నారు కదా, అక్కడ ఒక టెలిస్కోప్ ఉంది. ఆ టెలిస్కోప్ నుండి 3 ఏరియాస్ మనం చూడొచ్చు. లైక్ విక్టర్ హార్బర్, ఎన్కౌంటర్ బే, అలాగే గ్రెనేట్ ఐలాండ్ 3 చూడొచ్చు. మా అమ్మనే ఫస్ట్ చూడమన్నా, ఆవిడ చూసి అబ్బా ఎంత బాగుందో అని భలే హ్యాపీ ఫీల్ అయిపోయారు. దాని తర్వాత నేను కూడా ఆ వ్యూని ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా నెక్స్ట్ మేము లాస్ట్ డెస్టినేషన్ ఏంటంటే హెరిటేజ్ ట్రైన్. యాక్చువల్గా నేను అది చూశాను, చాలా బాగుంది. అయితే నేను మా శ్రీవారిని అడిగాను, నాకు అమ్మకి ఎక్స్పీరియన్స్ కావాలి, మీరు కూడా జాయిన్ అవుతే అవ్వండి అని. మా శ్రీవారు అన్నారు, బొడ్డోడితో కష్టంలే, నువ్వు అమ్మని తీసుకొని వెళ్ళు అని. పోర్ట్ ఇలాయిట్ దగ్గర మేము టికెట్స్ తీసుకున్నాం. అయితే అది లాంగ్ వే అనమాట. పోర్ట్ ఇలాయిట్ నుండి గూల్వా వరకు ఆ ట్రైన్ అనేది వెళ్తుంది. మధ్యలో ఒక 2-3 స్టేషన్స్ దగ్గర ఆగుద్ది. మా శ్రీవారు అన్నారు, టైం అయిపోతుంది, ఇంకా మీరేం చేస్తారంటే నెక్స్ట్ స్టేషన్లో దిగండి, అట్లీస్ట్ మీకు ఆ నెక్స్ట్ స్టేషన్ వరకు వెళ్ళే వ్యూ అయినా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, ఎక్కాలి అని అనుకున్నావు కాబట్టి ఈసారి అలా చెయ్యి అని. సరే అని ఇంకా పోర్ట్ ఇలాయిట్ నుండి మేము నెక్స్ట్ ఏదైతే స్టేషన్ ఉందో అక్కడ వరకు అని టికెట్స్ తీసుకున్నాం. పర్ హెడ్ మాకైతే $10 పడింది. అయితే మామూలుగా నేను ముందుగానే చెప్పాలన్నమాట, మనము అక్కడ టీసీ వస్తారు, వాళ్ళకి ముందుగానే చెప్పాలి, ఇలా మేము నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాము, మీరు ఆపమని చెప్పండి అని. సరే అని ఇంకా ఆయనకి చెప్పి మేము ఇంకా లోపలికి వెళ్ళాం. లోపలైతే మొత్తం అంతా అదొక హెరిటేజ్ లుక్ లాగా, ఒక రాజభవనం ఎలా ఉంటుంది ఆ లైట్సే కానీ ఇంకా మొత్తం వుడెన్తో అనమాట. సో నేను ఒక విండో సీట్ దగ్గర కూర్చున్నా, దాని ఆపోజిట్ అమ్మ కూడా విండో సీట్ దగ్గర కూర్చున్నారు. అసలు అమ్మ అయితే మొత్తం అంతా చూసి అబ్బా భలే ఉందే అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో మేము ట్రైన్లో వెళ్ళేటప్పుడు పక్కన రోడ్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఇండియాలో కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇది ఒక హెరిటేజ్ ట్రైన్ అన్న ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, అసలు ఇక్కడ ఎలా ఉంటుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో బయట అయితే సీనిక్ వ్యూ అయితే చాలా బాగుంది అసలు. సో నెక్స్ట్ స్టేషన్ దగ్గర మేము ఆపండి అని చెప్పాం కదా ముందుగానే టీసీ. సో ఒక నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాము అనే టైంకి టీసీ వచ్చి మీరు నెక్స్ట్ దిగుతారు, సో ఎక్కువసేపు ఆగదు, సో మీరైతే రెడీగా ఉండండి అని వచ్చి కూడా చెప్పారు మాకు. సో మేమైతే ఆ సీనిక్ వ్యూ కానీ మొత్తానికి హోల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. సో మేమైతే దిగిపోయి మా శ్రీవారు ఆల్రెడీ ఆ స్పాట్కి వచ్చేసారనమాట. సో అది కూడా చూసుకొని నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఇది కూడా ఒక లుక్అవుట్ పాయింట్ లాగానే పక్కన బీచ్ ఉండి చాలా బాగుంది. బుడ్డోడు కూడా ఇంకా కార్లో పడుకుని పోయాడని ఎవరో ఒకరు లోపల ఉండాలి అని నేను ఉండిపోయాను. ఇంకా మా శ్రీవారు మా మదరు వెళ్ళి ఆ పాయింట్ అంతా చూసుకొని చక్కగా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చేసారు. ఫైనల్లీ మా ట్రిప్ అయితే ఇలా హ్యాపీగా జరిగింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.